నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవరత్న పురస్కారం అందుకొని బెంగళూరు నుండి ధర్మవరం విచ్చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు. చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు రావడానికి గల కారణం గురుస్వామి కందా నానాజీ ఎంతగానో నన్ను ప్రోత్సహించి బెంగళూరు తీసుకువెళ్లడం జరిగిందని కందా నానాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు ఈ అవార్డు అంటే ఏదో కూడా తెలియదండి. ఈ అవార్డుకి అంత విలువ ఉంటుందని కూడా తెలియదండి. నాకు నేను ఏదో ఆగితా ఉన్నాను కానీ ఆయన నన్ను ఫైట్లో ఆయన తీసుకెళ్ళి నన్ను అక్కడ బెంగళూరులో దింపించి ఒక లాడ్జింగ్లో రూమ్లో తీసుకెళ్ళి నేను మళ్ళీ నన్ను ప్రెస్ అయ్యి ఈయన అవార్డు బెంగళూరులో నాకు సన్మానం చేయించారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాలి కదా మాకు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ ఆర్థిక వ్యయాన్ని భరాయించి వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతా ఉన్నారు. ఇవాళ మా సోదరుడు మిత్రుడు బాబురావు గారు చెప్పినట్టు అవార్డులు మేము రావడం అనేది వేరు, ఇతనికి రావడం అనేది వేరు. ఇతను ఇది అజ్ఞాన సేవను అంటే ఎక్కడ కనపడ్డు. ఆ టెంట్ లో లైట్స్లు ఇవి కనపడితే తప్ప ఇతను కనపడ్డు. మేము అలాగా స్టేజ్ మీద కనపడుతూ ఉంటాం. అందుచేత ఇతనికి రావడం అంటే ఒక అదృష్టం కింద ఇది మనం భావించాలి. ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఈ జిల్లాలోనే మైక్ సిస్టమ్ ధర్మవరం ఉందనే ఘనత కూడా తెచ్చినటువంటి గొప్ప ఈ యొక్క కళాకారులు. ఎందుకంటే ఇక్కడ కళాకారులు అంటే పెద్ద కళాకారులు. ఇవాళ లైటింగ్ సిస్టమ్ ఎక్కడా లేకపోతే ధర్మవరం ఉంది. ధర్మవరాన్ని సరిపడా కరెంట్ లేకపోయిన పనులు సరిపోయాడా మనకు ఉంది. రాయుడు దొరబాబు చక్కనైనటువంటి ఎవడో రాయుడు దొరబాబు అంటే కొత్తగా తయారయ్యాడు. చాలా చక్కగా అవయలుగా బ్రహ్మాండంగా వేసి పెట్టేస్తాడని ఒక పేరు వచ్చింది. ఎంతో మంది అడుగుతారు ఈ రాయుడు దొరబాబు గురించి. మేము కళాకారులుగా మమ్మల్ని అడగడంలో గొప్పతనం లేదు. అందుచేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగించి ఈ ధర్మవరం గ్రామ ప్రతిష్టని తడిగడిత మొదట నమ్మకండ్ల భూమండలానికి ఆదర్శంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావని మేము ఎప్పుడు కూడా నీకు సహకరిస్తూ వెనువెంటనే ఉండి నేను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పుడు కూడా మా మాట కాదని కూడా నువ్వు అన్ని విషయాల్లో ముందుకెళ్తున్నావు కాబట్టి ఆ సర్వేశ్వరుడు నిన్ను కుంజీబోధ బ్రహ్మక్షేత్ర తేజోమూర్తి అయిన సర్వేశ్వరుడు నీకు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి శక్తిని ఇవ్వాలని కోరి ప్రయత్నిస్తున్నాడు. చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి. నాకు దర్బాబు గారు గత కొన్ని రోజులుగా మాత్రమే కొన్ని నెలలుగా మాత్రమే పరిచయం. ఆయన పరిచయమైన రోజుల్లో చూస్తే ఆయన సేవా తత్పరత, ఆ సేవా భావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందండి. మొన్న జరిగిన కోటి భగవంతుని పూజా కార్యక్రమం చూసాం, అద్భుతంగా జరిగింది. అందులో సెట్టం అక్కడ మా లైటింగ్ మైక్ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని మనం దొరకదు గారు. ఆ కమిటీ వాళ్ళు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చుకోలేమని చెప్తే చాలా ఉదాహరణ స్వభావంతో వదిలేసిన వ్యక్తి అని మనం దొరకదు గారు. అదేవిధంగా కొత్తలు మాట్లాడారు పెద్దలు. ఈ శివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కార్తీక మాసంలో
లైటింగ్ అది కూడా దొరబాబు గారు వేస్తారని, అలాగే వేణుగోపాల స్వామి గుళ్ళో సంతర్పణ జరిగిన, ఈ శివాలయంలో సంతర్పణ జరిగిన ఇవన్నీ కూడా సామాన్యంతా కూడా దొరబాబు గారు సేవాభావంతోనే ఇస్తారని, ఇది వ్యాపార ధోరణులతో ఈ కార్యక్రమాలు చేయదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారండి. దొరబాబు గారికి మన రాష్ట్రం కాదంటే మన జిల్లా కాదు, ఎక్కడ ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ద ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వచ్చే, మరి అలాగే రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇది మాటలు కాదండి, వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఇచ్చినటువంటి అవార్డు సేవారత్న. ఇది భారత సేవారత్న. మన దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకు కానీ ఈ సేవా అవార్డులు ఇచ్చారండి. అందులో మన రాష్ట్రం నుంచి మన రాయుడు దొరబాబు గారు ఒక్కరే సేవారత్నగా ప్రకటించబడ్డారనడానికి మనంతా కూడా గర్వించదగ్గ విషయం అండి. అటువంటి దొరబాబు గారు మన ధర్మవరం వాస్తవాలు అవడం వల్ల మనంతా కూడా చాలా గర్వించదగ్గ విషయం అండి. అటువంటి ఈ సేవారత్నానికి చిరు సత్కారం చేసే బాధ్యత, అవకాశం మా అందరి బంధువులు అయ్యప్ప సేవకులు సంస్థ తరఫున మాకు చిన్న అవకాశం కల్పించారు. దాన్ని మా సంస్థ సభ్యులందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. One more, sir.